లీ క్రోనిన్స్ ద మమ్మీ. నాకు పనుండి విజయనగరం వెళ్ళాను భయ్య. హిమగిరి, సప్తగిరి అని 2 థియేటర్స్. నా చిన్నప్పుడు ఇప్పుడు సంతోషం అనే మూవీ చూశాను దీంట్లో. మళ్ళీ ఇప్పుడు చూస్తే తెలుగులోనే చూడండి. తెలుగు డబ్బింగ్ ఎక్సలెంట్ ఉంది. ఈ రివ్యూలో స్పాయిలర్స్ ఏముండవు. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికైతే ట్రై చేయండి. మమ్మీ మూవీస్ అంటేనే ఎక్కడో ఈజిప్ట్ ఎడారిలో గోతులు తవ్వడం, ప్రశాంతంగా నిద్రపోయే ఆ శవాల్ని కిలికి ఊరికే ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, ఏదో బంగారం దొరుకుతుందని పోయి శాపాలు తగిలించుకోవడం, మనకు అడ్వెంచర్తో పాటు గూస్ బంప్స్ అప్పట్లో తెప్పించే అండ్ ఒక నోస్టాలజియా ఫీలింగ్ కూడా వస్తుంది ఎప్పుడు కూడా చూసినా. లేటెస్ట్ లీ క్రోనిన్స్ అలాంటి అడ్వెంచర్ హర్రర్ మూవీ కాదు. అండ్ ఈ మూవీ చూడాలంటే పాత మూవీస్ ఏ మూవీకి కూడా సంబంధం లేదు. సో ఒక ఫ్రెష్ స్టోరీ. ఈ డైరెక్టర్ ఇంతకుముందు ఈవిల్ డెడ్ రైజ్ అనే మూవీ తీశాడు. జేమ్స్ వ్యాన్, జాసన్ బ్లమ్ లాంటి హర్రర్ మాస్టర్స్ ప్రొడ్యూస్ చేశారు. ఈ మూవీలో ఎక్కడ అడల్ట్ కంటెంట్, 18+ సీన్స్ అలాంటివి ఎక్కడా లేవు. కనీసం ఒక్క ముందు కూడా లేదు. హర్రర్ సీన్స్, రక్తపాతం వీటి వల్ల కొంచెం చిన్నపిల్లలు మాత్రం చూపించొద్దు. మీ ఫ్యామిలీ మాత్రం చూడొచ్చు ఫ్యామిలీతో కలిసి. మరి మూవీ ఎలా అనిపించిందంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఇట్లా ఇట్లా రాయాలి కాదు, ఇదే రాయాలి. చాలా సంవత్సరాల తర్వాత ఒక హర్రర్ మూవీని థియేటర్లో చూడడం, అది కూడా నచ్చడం చాలా హ్యాపీ. మంచి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. నో డౌట్ నాకైతే 100% వర్త్ వాచింగ్ అనిపించింది. అలాగని స్టోరీ కొత్తదేం కాదు. ఒక పాత కాన్సెప్ట్ని కొత్త ప్యాకింగ్లో ఇచ్చారు. చార్లీ అనే ఒక జర్నలిస్ట్కి ఒక క్యూట్ కూతురు ఉంటుంది. ఆ పాప సడన్గా ఎడారిలో అదృశ్యమైపోద్ది. తర్వాత ఏం జరిగింది, ఆ పాపకి ఏమైంది, ఇదంతా మూవీలో చూడాల్సిందే. లీ క్రోనిన్ ఆ రా అండ్ బ్రూటల్ వైబ్స్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశాడు. ఈవిల్ డెడ్ రైజ్ వైబ్స్ తగులుతాయి అక్కడక్కడ. అండ్ స్టార్టింగ్ కొంచెం స్లో బర్న్లో ఉంటుంది. మెయిన్గా నాకు ఎక్కడ నచ్చిందంటే ఈ మధ్య హర్రర్ సినిమాలో హర్రర్ ఉండట్లే, ఆ జంప్ స్కేర్స్ కూడా ఉండట్లేదు. ఈ రెండింటిని చాలా బాగా చూపించారు. దాంతోపాటు ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది, ఒక మిస్టరీ కూడా ఉంటుంది, బాడీ హర్రర్ అండ్ సైకలాజికల్గా కూడా మొత్తం ఒక పర్ఫెక్ట్ ప్యాకింగ్ అనిపించింది భయ్య. ఫస్ట్ హాఫ్లో ఒక 2 జంప్ స్కేర్ సీన్స్ ఉన్నాయి, చాలా భయపడతాయి. అండ్ సెకండ్ హాఫ్లో ఆ క్లైమాక్స్ 20 మినిట్స్ ఉంటుంది అబ్బా, రచ్చ రచ్చ. సెకండ్ హాఫ్ మొత్తం ఒక జాతర భయ్య. థియేటర్లో ఆ సౌండ్కే సగం భయపడేలా చేశారు. భయపెట్టడంలో మ్యూజిక్ది మేజర్ రోల్. బీజిఎం అయితే ఎక్సలెంట్ ఉంది. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇందులో హర్రర్ ఉంది, జంప్ స్కేర్స్ ఉన్నాయి, మిస్టరీ ఉంది, ఇన్వెస్టిగేషన్ కూడా ఉంది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఒక సీన్ రివీల్ చేసినప్పుడు భయపెడుతూనే ఎమోషనల్గా చూపిస్తారు. చాలా బాగుంది అది. అండ్ క్లైమాక్స్లో అరే ఏంటి ఇలా చేశారు, వేరేగా ఉంటే బాగుండు కదా అనుకునే లోపే ఒక మంచి ఎండింగ్ ఇచ్చారు. స్లోగా మొదలైన ఆ పాప ఎంట్రీ ఇవ్వగానే అసలు సిసలైన హర్రర్ స్టార్ట్ అవుతుంది భయ్య. ఒక సంతోషకరమైన ఫ్యామిలీ రీయూనియన్ని మెల్లమెల్లగా భయంకరమైన నైట్మేర్గా మార్చిన విధానం చాలా బాగుంది. డైరెక్టర్ లీ క్రోనిన్ తన మార్క్ చూపించాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఎక్సలెంట్గా టెన్షన్ బిల్డ్ చేస్తూ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్తో ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయి ఒక సెటప్ ఇస్తాడు. ఇక సెకండ్ హాఫ్లో జాతరే జాతర. క్యారెక్టర్స్ చావడం, నెత్తురు ఏరులై పారడం లాంటి మూడ్లోకి వెళ్ళిపోద్ది. ఒక రేంజ్లో గోర్ బ్లడ్ షెడ్ చూపించారు ఇంకా సెకండ్ హాఫ్ మొత్తం కూడా. కాకపోతే ఇక్కడ అసలు ప్రాబ్లం ఉంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న మిస్టరీ ఫీల్ కాస్త తగ్గిపోయి కేవలం బ్లడ్ అండ్ గోర్తో భయపెట్టడమే టార్గెట్ అన్నట్లు స్క్రీన్ ప్లే సాగింది. మెయిన్గా ముగ్గురు యాక్టింగ్ మాత్రం హైలైట్. జేక్ రేవర్ తండ్రి చార్లీ క్యారెక్టర్ జీవించాడు. లయా కోస్టా తల్లి క్యారెక్టర్ సూపర్. నటాలీ గ్రేస్ టీనేజ్ కూతురు కేటీ, ఈమె సూపర్, అసలు భలే చేసింది ఆమె. ఆ క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ మే కలామావి డిటెక్టివ్ డాలియా పోలీస్ క్యారెక్టర్లో ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్. ఇంకో చిన్న పాప క్యూట్ ఉంది, చాలా బాగా చేసింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మిగతా సపోర్టింగ్ రోల్స్ కూడా బాగున్నాయి అనమాట. అందరూ బాగా చేశారు. మైనస్ చెప్పాల్సి వస్తే మాత్రం పాత స్టోరీ అండ్ ఆల్రెడీ ఇంట్లో దెయ్యం నాకేం భయం ఇలాంటి సినిమాలు కొంచెం చూసాం కదా, స్టార్టింగ్లో కొంచెం హర్రర్ మోడ్లోకి వెళ్ళడానికి కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇదనమాట. టెక్నికల్గా ఎక్సలెంట్ ఉంది. మరి ఎక్కడ కూడా ఏం ఎంచడానికి లేదు. విజువల్స్ కానీ, బీజిఎం కానీ, ఎడిటింగ్ కానీ చాలా సూపర్బ్ అనమాట. ఫైనల్గా చెప్పాలంటే మీరు పక్కా హర్రర్ అండ్ గోర్ లవర్స్ అయితే ఎంత నెత్తురు చిందినా పర్లేదు. నాకు పచ్చిగా భయపెట్టే హర్రర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్గా థియేటర్లో ట్రై చేయొచ్చు. కానీ పాత మమ్మీ సినిమాలాగా అడ్వెంచర్ ట్రెజర్ హంట్ మూవీస్లో మాత్రం ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయకూడదు. మరి ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3.5/5. రివ్యూ నేస్తే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం గైస్. బై బాయ్, జై హింద్.